చల్లగా. రాగేశ్రీ పాడబోయేది జయరాం. ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జనించే స్వరాల ఆవేశమంతా ఆలాపనేలే. అలపైటలేసే సెలపాట విన్న గిరివీణ మీటే జలపాతమన్నా నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన ఝరుల జతల నాట్యం అరవిరుల మరుల గానం ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగే గానం నిదురలేచే నాలో హృదయమే ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ఆవేశమంతా ఆలాపనేలే. వలకన్యలాడే తొలి మాసమన్న గోధూళి తెరలో మలి సంధ్య కన్నా పందాలు కరిగే ఆవేదన నాదాల గుడిలో ఆరాధన అరల విరుల గానం విరి పొదలు వెతికినాలో ఎదలో కదిపినాలో విరి పొదలు వెతికే మోహం బదులు లేని ఏదో పిలుపులా ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జనించే స్వరాల ఆవేశమంతా ఆలాపనేలే. జడ్జెస్ ఓవర్ టు యు. జయరాం సార్ చాలా అద్భుతమైన పాట పాడావమ్మా. నాకు ఇళయరాజా గారు బాలు గారు కాంబినేషన్లో ఉన్న పాటల్లో టాప్ 10 నాకు ఇష్టమైన పాటలు ఇది ఒకటి. చాలా అద్భుతమైన పాట. విన్న ప్రతిసారి ఫస్ట్ టైం విన్నట్టు ఫ్రెష్గా అనిపిస్తుంటుంది. నువ్వు చక్కగా పాడావు. థ్యాంక్ యూ. కాకపోతే ఇందులో బాలు గారు 2-3 ట్రాక్స్లో పాడారు. సో నువ్వు పాడింది ఎంత ఇంపార్టెంటో నీకు గాత్ర సహకారం చేసిన వాళ్ళు వాళ్ళ సహాయం కూడా అంతే ఇంపార్టెంట్. బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తే నీ పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. కొంచెం ఆయన వాయిస్లో కొంచెం అది గౌడ గాత్రంతో ఉంటుంది, కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి కొంచెం లేతగా ఉంది. సో మనకు అది విని అలవాటైంది. ఆ ఒక్క డిఫరెన్స్ తప్ప మీరు చాలా చక్కగా పాడావు, ఎంజాయ్ చేస్తూ పాడావు. పాట ఎంజాయ్ చేస్తూ పాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అది నువ్వు చేసావు, చాలా చక్కగా పాడావు. ఇది రాగేశ్రీగా
రాగేశ్రీ ఛాయల్. రాగేశ్రీ ఛాయలు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో రాగేశ్రీలో పంచమం కలిపితే వేరే రాగం అవకాశం లేదా? అసలు రాగం శ్రీనివాస్ గారే చెప్పాలి. ఖమాస్, అది పూర్తిగా ఖమాస్ కూడా కాదు. మళ్ళీ నాలెడ్జ్ గురించి నేను ఒక మాట చెప్తాను సునీత, ఎక్కువ ఈ డిస్కషన్ ఎక్కువ కొనసాగకుండా. సార్. ఇది పాడుతా తీయగానే కార్యక్రమంలో రాగాల్ని బేస్ చేసుకున్నటువంటి పాటలు పిల్లలు పాడుతున్నటువంటి సందర్భంలో ఇదివరకు నాకు తెలిసి క్లాసికల్ రాగాల మీద ఆధారపడిన సినిమా పాటల కార్యక్రమాన్ని ఆకాశవాణిలో అప్పుడు వస్తూ ఉండేది. ఆధారపడడం అన్న మాటలోనే మొత్తం రహస్యం ఉంది. ఇది ఎలాంటిదంటే, నువ్వు సునీత వినాయకుడి కోసం తపస్సు చేస్తుంది. నాకున్న కష్టాలన్నీ తీరిపోవాలి. నీ కష్టాలు ఉన్నాయా నీకు లైఫ్లో? ఉంటాయి, మనిషి అన్నాక ఉంటాయి కదా. వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన పాపం వేరే రూట్లో వచ్చి ప్రత్యక్షం అయిన తర్వాత సునీత చూసి ముందర నమస్కారం చేసి, ఇదేంటి ఎలకేదని అడుగుద్ది. ఎలక ఎక్కడో ఉంది, అది బిజీగా ఉంటే నేను మామూలుగా వేరే రూట్లో వేరే వచ్చానని చెప్తే, అబ్బెబ్బే నేను ఎలక ఉంటేనే నువ్వు వినాయకుడివి, నేను లేకపోతే నేను అసలు నమ్మట్లేదు, నిన్ను ఎవడో వచ్చాను అని చెప్పి పొమ్మన్నట్టు. ఇలా ఉంటేనే ఈ రాగం, ఇలా ఉంటేనే రాగం అని వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకున్నారు మహానుభావులు వాళ్ళందరూ. మనం మహానుభావులం కాదు. మనకేంటంటే చెవికి ఇంపుగా ఉండడమే మనకి ఇక్కడ ప్రామాణికం. ఆల్ సెడ్ అండ్ డన్. చెవికి బాగుందా లేదా? ఎందుకంటే సంగీతాన్ని చెవులతో ఆస్వాదించండి అని చెప్పి నేను చెవిలో ఇల్లు కట్టుకుని నేను ఘోషిస్తున్న రోజులు ఇది. నేను ఏ సందర్భం దొరికినా నేను చెప్పకుండా వదలను. ఎక్కడైనా సరే కళ్ళతో మీరు ఎంజాయ్ చేయడం ఎక్కువైపోయింది. దయచేసి చెవులతో వినండి సంగీతాన్ని అని నేను చాలాసార్లు చెప్పాను. పాడుతా తీయగాలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ చెవులతో సంగీతాన్ని వినండి బాబోయ్ అని నేను చెప్తున్న ఈ కాలంలో, అంటే బోధిసత్వుడు ఎక్కడో ఏదో రాజ్యాన్ని పరిపాలించే కాలంలో అనేదో ఈ కథలు ఉంటాయి. పేర్లు తప్పు చెప్తున్నానేమో. ఫలానా రాజు ఫలానా దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో అన్నట్టు, నేను ఇట్లాగా మీరు చెవులతో విని ఎంజాయ్ చేయని మ్యూజిక్ అని చెప్తున్న కాలంలో సునీత చెవికి ఇంపుగా ఉంటే అదే గొప్ప రాగం. ఆ రాగానికి పేరు కొంచెం అటు ఇటు. దీన్నే మన జోస్య భట్ల అని ఒక ఆయన ఉన్నారు, ఒక సంగీతకారులు. ఆయన చాలా విద్వాంసులు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఏమంటారంటే, ఇదేంటమ్మా ఈ రాగం? రాగేశ్రీ. మిశ్ర రాగేశ్రీ అంటాడు ఆయన. గొడవ పోయి మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏంటి మిశ్ర రాగేశ్రీ అయిపోయింది. మిశ్ర అంటే అది ఏమన్నా కావచ్చు. మిశ్ర రాగేశ్రీ, మాడిఫైడ్ రాగేశ్రీ అయిపోయింది. చక్కగా ఉంది కదా. ఈసారి మీరు మాడిఫైడ్ రాగేశ్రీ అంటే దాని గురించి మనకు బాగా పరిశోధించి రీసెర్చ్ స్కాలర్స్కి అవన్నీ అవసరం. కానీ మనలాంటి వాళ్ళకి ఏంటి, చెవులకి ఇంపుగా పాటలు పాడుకోవడం, ఎంజాయ్ చేయడం, మీరు పాడడం, మేము ఇక్కడ మార్కులు వేయడం. నేను ఇప్పుడు మార్కులు అయిపోతున్నాను. తర్వాత మాట్లాడేది ఎవరు? డన్ సార్, నేనే. నువ్వేనా? అంతే సార్. ఆయన మాట్లాడారు. ఓకే, ఆయన మాట్లాడలేదు సార్ ఇంకా. సో మీరు ఆ మాట చెప్పారు కాబట్టి యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకొని రెండో చరణం నుంచి అత్యద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. నా చెవులు తుప్పుదిపోయేలా పాడావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జయరామ్ సార్. అలపైటలేసే శలపాట విన్న, గిరివీణ మీటే జలపాతమన్న, వనకన్యలాడే తొలిమాసమన్న, గోధూలి తెరలో మలిసంధ్య కన్నా. ఈ మాటలు పదాలు చదువుతుంటే, బాణీ పక్కన పెట్టు, మనకు బాణీ అని తెలియకపోయినా సాహిత్యాన్ని చదువుతుంటే అదొక పాటలాగా ఆ పదాల్లో అంతర్లీనంగా ఒక లయ ఉంది. లయాత్మకంగా సాగే పదాల అమరిక. దీన్ని ఏమంటారంటే, ఈ లక్షణాన్ని ఏమంటారంటే గీతి గుణము అంటాం. అంటే మనం చదవగానే పాడడానికి అనువుగా యోగ్యంగా ఉంది అని మనకు అనిపించి మనం పాడుకోవడానికి సిద్ధం అవ్వాలి. దాన్ని గీతి గుణం అంటారు. వేటూరు గారి పాటలన్నీ పరిశీలించండి, బాణీ లేకుండా చదివితే కూడా పాడుకోవాలనిపిస్తుంది. అంతర్లీనంగా లయ ఉంటుంది దాంట్లో. అది వేటూరు గారి గొప్పతనం, ఆయనకు మాత్రమే చెల్లింది. పదాలు చదువుతుంటే మనం పాడుకోవాలనిపిస్తుంది. అలాంటి లక్షణం ప్రతి పాటలో ఉంది. ఈ పాటలో మరింత ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ పాట స్వరాలకు కూర్చిన పదాలు, అది గొప్పతనం. మంచి అద్భుతమైన ఒక పాటని మళ్ళీ గుర్తు చేశారా. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.